వెల్కమ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం లార్జ్ నెంబర్స్ గురించి లార్జ్ నెంబర్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆ లార్జ్ నెంబర్స్ ని ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఎలా రాస్తాము, వాటి యొక్క ప్లేస్ వాల్యూ చార్ట్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? లార్జ్ నెంబర్స్ చూడండి ఒకసారి ఇండియన్ సిస్టమ్ లో ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఫస్ట్ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ లో మనం వచ్చేసి తీసుకునే ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే వన్స్, అవి గ్రూపింగ్ గా తీసుకుంటాం. వన్స్, థౌజండ్స్, lakhs, crores. ఇవి మొత్తం గ్రూప్స్ లెక్క డివైడ్ అయ్యి ఉంటాయి. వీటిలో వచ్చేసేసి వన్స్ గ్రూప్ వచ్చేసి సపరేట్ గ్రూప్, థౌజండ్స్ వచ్చేసి సపరేట్ గ్రూప్, లాక్స్ ఒక సపరేట్ గ్రూప్, క్రోర్స్ ఒక సపరేట్ గ్రూప్. వాటిలో వచ్చేసేసి వన్స్ గ్రూప్ లో ఏముంటాయి అంటే 3గా డివైడ్ అవుతాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ థౌజండ్స్ గ్రూప్ లో థౌజండ్స్, 10,000s. ఈ గ్రూప్ లో థౌజండ్స్, 10,000s అనే 2 సబ్ గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ లాక్స్ లో లాక్స్, 10 lakhs. నెక్స్ట్ క్రోర్స్, క్రోర్స్, 10 crores. ఈ వన్స్ గ్రూప్ మాత్రం వచ్చేసి 3 ఫ్రెండ్స్ ఉంటారు వన్స్ గ్రూప్ లో. ఎవరెవరు? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఈ 3 మెంబర్స్ వచ్చేసేసి వాళ్ళ యొక్క వన్స్ గ్రూప్ లో యాడ్ అయి ఉంటారు. నెక్స్ట్ థౌజండ్స్ గ్రూప్ లో ఇది కూడా ఒక సపరేట్ గ్రూప్. థౌజండ్స్, 10,000s 2 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ లాక్స్ గ్రూప్ లో ఎవరు ఉంటారు? లాక్స్, 10 lakhs. నెక్స్ట్ క్రోర్స్ తీసుకున్నాం అనుకోండి, క్రోర్స్, 10 crores. ఎగ్జాంపుల్ ఏదన్నా వచ్చేసేసి ఒక నెంబర్ ఏదో ఒకటి తీసుకుందాం. 78063224. ఓకేనా? ఈ నెంబర్ లో వచ్చేసేసి ఇటు సైడ్ నుంచి అంటే రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. నెంబర్ నేమ్స్ రాసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వచ్చేసేసి రైట్ సైడ్ ఉండే ఫస్ట్ నెంబర్ వచ్చేసి వన్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ టెన్స్ 2, 3 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటుంది. నెక్స్ట్ 6 thousands. నెక్స్ట్ దిస్ వన్ 10,000s. నెక్స్ట్ లాక్స్, 10 lakhs. కావాలంటే ఇంకా వచ్చేసి క్రోర్స్, 10 crores కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఐ టేక్ ఇట్ టు జనరల్ నెంబర్. దట్స్ వై ఇప్పుడు ఈ 4 ఏం చేస్తామంటే వన్స్ గ్రూప్ కాబట్టి వన్స్ గ్రూప్ లోనే మనం నోట్ చేస్తాం 4ని. నెక్స్ట్ 2 టెన్స్ లోనే చేస్తాం. నెక్స్ట్ హండ్రెడ్స్ లో ఏముంది? హండ్రెడ్స్ ప్లేస్ లో 3 కాబట్టి 3 రాస్తాం. నెక్స్ట్ 10,000s లో వచ్చేసి థౌజండ్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? థౌజండ్స్, 10,000s. థౌజండ్స్ లో ఏమున్నాయి? 6, 10,000s 0, లాక్స్ 8, 10 lakhs 7. ఇప్పుడు ఫస్ట్ లో ఏం చెప్పాను నేను? ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ లో మనం వన్స్, థౌజండ్స్, లాక్స్, క్రోర్స్ అనేవి 4 గ్రూప్స్ ఉన్నాయని చెప్పాను కదా. కాబట్టి ఆ గ్రూప్స్ వైజ్ మనం కామాస్ డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? వన్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి మనకి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. అంటే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 1, టెన్స్, హండ్రెడ్స్. కాబట్టి అక్కడ వరకు డివైడ్ చేస్తాం. ఇది వరకు ఒక గ్రూప్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ థౌజండ్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? థౌజండ్స్, 10,000s. కాబట్టి 6, 0 అనేది ఒక సపరేట్ గ్రూప్. అదో థౌజండ్స్ గ్రూప్. నెక్స్ట్ ఏముంది? 8 to 7 ఉంది. 78 ఉంది. 78 వచ్చేసి లాక్స్ గ్రూప్. లాక్స్, 10 lakhs కదా. అప్పుడు లాక్స్, 10 lakhs అనేది ఏమవుతుంది? లాక్స్ గ్రూప్ అవుతుంది. కాబట్టి మనం ఇండియన్ సిస్టమ్ లో వచ్చేసేసి కామాస్ డివైడ్ చేసేది ఎలాగమా అంటే వాటి యొక్క గ్రూప్స్ లో ఉండే ఆ ప్లేస్ వాల్యూస్ ని బట్టి మనం కామాస్ అనేవి డివైడ్ చేసుకుంటూ పోతుంటాం. ఇప్పుడు మనం ఈ లార్జ్ నెంబర్ ని ఎట్ ఏ టైం మనం కామాస్ డివైడ్ చేయకుండా ప్లేస్ వాల్యూస్ పెట్టకుండా ఒకేసారి చెప్పడం అంటే కొంచెం చిన్నపిల్లలకు కష్టంగా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం,
ఆ ప్లేస్ వాల్యూస్ పెట్టుకొని కామాస్ డివైడ్ చేసుకొని వాటి యొక్క గ్రూప్స్ బట్టి మనం ప్లేస్ వాల్యూ దాని యొక్క నెంబర్ నేమ్ చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఈ 78 అనేది మొత్తం ఒకే యాజ్ ఇట్ ఈజ్ ఒకే నెంబర్ గా తీసుకుంటాం. ఓకేనా? ఆ నెంబర్ మొత్తం తీసుకొని దాని యొక్క గ్రూప్ నేమ్ ఇస్తాం. కాబట్టి ఇక్కడ 78 అనేది ఏ గ్రూప్ లో ఉంది? లాక్స్ గ్రూప్ లో ఉంది. కాబట్టి 78 lakhs. ఓకేనా? నెక్స్ట్ 06 మీన్స్ 6 వాల్యూ వచ్చేసి 06 అంటే 6 కదా. కాబట్టి 6000. మేడం 6000 అని రాస్తున్నారు, 1000 గ్రూప్ కాబట్టి 1000 తీసుకుంటాం. అదే కానీ 10,000 ప్లేస్ లో కానీ 6 ఉంటే 60,000 అని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 అనేది 10,000 ప్లేస్ లో ఉంది కాబట్టి 6 వచ్చేసి వాల్యూ ఉండే 1000 గ్రూప్ లోనే కాబట్టి 6000 అని తీసుకుంటాం. 6000. నెక్స్ట్ 1000 గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ వన్స్ గ్రూప్ ని వన్స్ అని చెప్పాం. లాస్ట్ లో ఆల్రెడీ వచ్చేసి 4 ఉంది కాబట్టి వన్స్ గా తీసుకుంటాం. కాబట్టి 3 హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ? 300. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ లో దిస్ ఇస్ 324. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈజీగా ఏం చెప్పొచ్చు? 78,06,324. సేమ్ యాజ్ ఈజ్ ఇంకే ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా మనం గ్రూప్ వైజ్ డివైడ్ చేసుకొని, కాబట్టి ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏం చేస్తాం? మనం ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం కదా. సేమ్ యాజ్ ఈజ్ గా ఇక్కడ ఉండే నెంబర్స్ కూడా ఏ ప్లేస్ వాల్యూలో ఉండే నెంబర్ ని వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టాలి. అంటే వన్స్ గ్రూప్ లో కానీ టెన్స్ గ్రూప్ లో ఏ నెంబర్ వచ్చేసేసి ఎవరి ఇంట్లో వాళ్ళనే ఉంచాలన్నమాట. ఇప్పుడు 4 అనేది వన్స్ గ్రూప్ లో ఉంది కదా, ఆ వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఆ వన్స్ ప్లేస్ లోనే పెట్టాలి. దాన్ని తీసుకెళ్లి టెన్స్ ప్లేస్ లో పెట్టామంటే మొత్తం టోటల్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏ గ్రూప్ లో ఉండేది, ఏ ప్లేస్ వాల్యూలో ఉండేది ఆ ప్లేస్ వాల్యూలోనే ఆ నెంబర్ ని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ వరకు అర్థమైంది. కాబట్టి స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఈ చార్ట్స్ కానీ అర్థమయ్యాయంటే మనం ఈజీగా వచ్చేసేసి ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా కూడా ఈజీగా మనం నెంబర్ నేమ్స్ అనేవి చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ లాగే ఉంటుంది. కానీ లాస్ట్ లో ఉండే ప్లేసెస్ కొన్ని చేంజ్ అవుతాయి. ఎలాగో చూద్దాం. ఓకేనా? చూడండి, వీటిలో గ్రూప్స్ ఏమేమి ఉంటాయంటే వన్స్ ఉంటుంది, సేమ్ యాజ్ టు ఇండియన్ సిస్టమ్. నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ మిలియన్స్ అని వస్తుంది. మిలియన్స్, ఇంకా కావాలంటే మనకి బిలియన్స్ కూడా తీసుకోవచ్చు. బిలియన్స్ అని కూడా తీసుకుంటాం. మామూలుగా అయితే చిన్నపిల్లలకైతే మిలియన్స్ వరకు సరిపోతుంది, కానీ మనం తెలుసుకుంటే తప్పేం లేదు కాబట్టి బిలియన్స్ వరకు తెలుసుకుందాం. సేమ్ యాజ్ టు ఇండియన్ సిస్టమ్ ప్రకారమే సేమ్ గా వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ లో కూడా ఎలా ఉంటుంది అంటే వన్స్ గ్రూప్ లో 3 నెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అంటే 3 మెంబర్స్ అనే ఫ్రెండ్స్ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ థౌజండ్స్ కూడా ఎలా ఉంటుందంటే వన్స్ గ్రూప్ లో 3 మెంబర్స్ ఉంటే మేము కూడా 3 మెంబర్సే ఉంటాం అని చెప్పేసి థౌజండ్స్ గ్రూప్ లో కూడా 3 మెంబర్సే ఉంటారు అనమాట ఇక్కడ. కాబట్టి థౌజండ్స్, 10,000s, 100,000s. ఓకే, ఇది ఇంకా ఈ సిస్టమ్ వచ్చేసి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి గుర్తు పెట్టుకోవడానికి. నెక్స్ట్ మిలియన్స్ లో కూడా మేము కూడా 3 మెంబర్సే అని చెప్తారు వాళ్ళు. కాబట్టి 10 millions, 100 millions. ఓకేనా? నెక్స్ట్ బిలియన్స్, బిలియన్స్, 10 billions, 100 billions.
కాబట్టి ఇక్కడ ఈజీ మెథడ్ ఏంది మా అంటే ప్రతి గ్రూప్ లో 3 మెథడ్ ఏంది మా అంటే ప్రతి గ్రూప్ లో 3 మెంబర్స్ ఉంటారు. అంటే మనం అంటే మనం వచ్చేసి గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే 3 నెంబర్స్ తర్వాత వచ్చేసి మనం కామా యూజ్ చేస్తాము అని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అదే ఇండియన్ సిస్టమ్ ఎలా చేస్తాము, ఫస్ట్ వన్స్ గ్రూప్ లో వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు, నెక్స్ట్ 1000 గ్రూప్ లో 2 మెంబర్స్, లాక్స్ 2 మెంబర్స్, క్రోర్స్ 2 మెంబర్స్. ఇక్కడ ప్రతి గ్రూప్ లో 3 మెంబర్స్ ఉంటున్నారు. ఓకేనా, కాబట్టి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే దాన్ని బట్టి మనం నెంబర్ నేమ్ రాయొచ్చు. ఓకేనా, ఏం తీసుకున్నాం, 976423105 తీసుకున్నాం. ఓకేనా, see here. ఇప్పుడు సేమ్ ప్లేస్ వాల్యూస్ ఇద్దాం వాటికి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. 10,000s తర్వాత ఏమొస్తుంది, 100,000s వస్తుంది. అదే ఇండియన్ సిస్టమ్ లో అయితే లాక్స్ వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ వచ్చేసేసి 100,000s. నెక్స్ట్ మిలియన్స్, 10 millions, 100 millions. మనం అప్ టు మిలియన్స్ గ్రూప్ వరకు తీసుకున్నాం ఈ దీనికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మనం బిలియన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు కామాస్ డివైడ్ చేసేది కూడా చెప్పాను నేను. ఫస్ట్ వచ్చేసి ఫిల్అప్ చేసేద్దాం, నెక్స్ట్ వచ్చేసి కామాస్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు వన్స్ గ్రూప్ లో ఏముంది, కాబట్టి ఈ 5 అనేది వన్స్ గ్రూప్ కి చెందింది కాబట్టి ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచాలి. 5 అనేది వచ్చేసేసి ఏ ఇంట్లో ఉంది, వన్స్ గ్రూప్ అనే ఇంట్లో ఉంది, వన్స్ ప్లేస్ వాల్యూలో. ఓకేనా, నెక్స్ట్ 0 అనేది టెన్స్ లో ఉంది కాబట్టి ఎంత ఉంది, 0 అనేది టెన్స్ లో ఉంది. నెక్స్ట్ 1 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది, థౌజండ్స్ లో 3, నెక్స్ట్ 10,000s 2, 100,000s 4, and millions 6, 10 millions 7, and 100 millions 9. ఒకవేళ చెక్ చేసుకోవాలి మనం ఏమైనా మిస్టేక్ రాసామని చెక్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే లైన్ గా నెంబర్స్ వచ్చేసి కరెక్ట్ గా ఉన్నాయి లేదా చెక్ చేస్తాం. 9, 7, 6, 4, 2, 3, 1, 0, 5. ఓకే, అంటే మనం మిలియన్స్ నుంచే తీసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ వైజ్ కామాస్ ఇచ్చేద్దాం. ఫస్ట్ వన్స్ గ్రూప్ తీసుకున్నాం కదా, వన్స్ గ్రూప్ లో 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాం. కాబట్టి 3 మెంబర్స్ ఎవరెవరు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. కాబట్టి వీళ్ళలోకి ఇంకా థౌజండ్స్ వాళ్ళని రానివ్వరు మీకు. అంతవరకు వచ్చేసేసి వీళ్ళ వరకే 3 మెంబర్స్ వరకే ఉంటారు. కాబట్టి ఈ వన్స్ గ్రూప్ లో వచ్చేసేసి 105 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ థౌజండ్స్ గ్రూప్ లో ఎవరున్నారు, థౌజండ్స్, 10,000s, 100,000s. కాబట్టి థౌజండ్స్, 10,000s, 100,000s. ఈ 100,000s ఇవి థౌజండ్స్ గ్రూప్ లో ఉండే మెంబర్స్ కూడా వన్స్ గ్రూప్ లోకి పోనీరు, నెక్స్ట్ మిలియన్స్ గ్రూప్ లోకి పోనీరు. కాబట్టి ఈ 3 మెంబర్స్ వరకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మిలియన్స్ గ్రూప్ తీసుకున్నాం, 6, 7, 9, దట్ ఈస్ 976. ఇవి కూడా మిలియన్స్ గ్రూప్. ఇప్పుడు నెంబర్ నేమ్ అనేది మనం కామాస్ డివైడ్ చేసాం, గ్రూపింగ్ ఇచ్చాం, నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ ఇచ్చేసాం. కాబట్టి ఈజీగా మనం నెంబర్ నేమ్ అనేది రాయొచ్చు. చూద్దాం ఎలాగో. కాబట్టి ఆ గ్రూప్ లో ఉండే నెంబర్స్ మొత్తాన్ని యాజ్ ఏ టోటల్ నెంబర్ గా తీసుకుంటాం. ఓకేనా, అంటే 976 ఉంది కదా, మామూలు మనం ఏం పిలుస్తాం, 976 అంటే 976. లాస్ట్ లో గ్రూప్ నేమ్ ఇస్తాం. ఓకే, కాబట్టి 976 ఏ గ్రూప్ లో ఉన్నది, మిలియన్స్ గ్రూప్ లో ఉంది కాబట్టి 6 millions. నెక్స్ట్ అంటే మిలియన్స్ గ్రూప్ వరకు రాసేస్తాం. నెక్స్ట్ 423 ఏ గ్రూప్ అది, థౌజండ్స్ గ్రూప్ తీసుకుంటున్నాం కాబట్టి థౌజండ్స్. నెక్స్ట్ వన్స్ గ్రూప్ లో ఏముంది, 105, 105. కాబట్టి ఇంటర్నేషనల్ సిస్టమ్ లో కూడా మనకి ఎంత లెంతీ లార్జ్ నెంబర్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా గ్రూప్ చేసుకొని వాటి యొక్క కామాస్ డివైడ్ చేసి వాటి ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకొని ఈజీగా మనం ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినా కూడా ఈజీగా నెంబర్ నేమ్స్ అనేవి ఈజీగా రాయొచ్చు. వీటిలో వచ్చేసేసి క్వశ్చన్స్ కూడా 4 types గా అడగొచ్చు. ఏంటియో చూద్దాం. ఫస్ట్ అసలు నెంబర్ ఇచ్చేసేసి కామాస్ డివైడ్ చేసి ఇచ్చిన తర్వాత
ఇది ఏ సిస్టమ్ లో ఉంది అని అడగొచ్చు. ఇండియన్ సిస్టమా, ఇంటర్నేషనల్ సిస్టమా. లేదంటే నెంబర్ ఇచ్చేసేసి వాటికి కామాస్ యూజ్ చేయండి, కామాస్ పెట్టండి, దాని ప్లేస్ వాల్యూస్ పెట్టండి అని చెప్పేసి ఆ సిస్టమ్ లో యూజ్ చేయమని అదొకటి ఇవ్వచ్చు. నెక్స్ట్ నెంబర్ ఇచ్చేసేసి నెంబర్ నేమ్ రాయమనొచ్చు. లేదంటే నెంబర్ నేమ్ ఇచ్చేసేసి వాటి యొక్క న్యూమరల్స్ రాయమనొచ్చు. న్యూమరల్స్ మీన్స్ నెంబర్స్. ఓకేనా. నెంబర్ నేమ్ ఫుల్ ఫామ్ ఇచ్చేసేసి న్యూమరల్స్ అయినా రాయొచ్చు. అట్లా 4 or 5 టైప్స్ గా వచ్చేసేసి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది వీటికి. ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ టోటల్ గా మొత్తం. ఓకేనా. మీకు వచ్చేసేసి ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ రిలేషన్స్ వచ్చేసేసి రిలేషన్ బిట్వీన్ ది ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ లో బోత్ సిస్టమ్ లో వచ్చేసేసి అసలు రిలేషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ రెండిట్లో ఎక్కడి వరకు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ 10,000 10 millions అన్నాం అనుకో, 10 millions వచ్చేసేసి ఇండియన్ సిస్టమ్ లో దేనికి ఈక్వల్ గా ఉంటుంది అవనేది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చేసేసి కామెంట్ రూపంలో మీకు వచ్చేసేసి టైప్ చేసి చెప్పండి. మీకు ఏదైనా వచ్చేసి డౌట్స్ ఉన్నా రేపు మొత్తం క్లియర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ.